వేసవికాలం మా చెట్లన్నీ ఆకు రాలిపోయి, పుల్లలు పుల్లలుగా చెట్లు నిలబడి ఉన్నాయి. చాలా దారుణంగా అనిపించింది ఈ సంవత్సరం ఎండలకి ఇట్లా అయిపోవటం. ఇవన్నీ కూడా ఎంతో పచ్చదనంతో కలర్‌ఫుల్‌గా ఉండేదంతా పోయి పుల్లలు పుల్లలుగా నిలబడిపోయినియి చెట్లన్నీ. ఇదొకటి మాత్రం ఆకాశం అంత ఎత్తు పెరుగుతున్నట్టుగా పెరుగుతుంది. ఎన్ని సార్లు కత్తిరించినా అది కట్ చేసినా గానీ సంవత్సరం కట్ చేస్తాము. అయినా గానీ ఇంత ఎత్తు పెరిగిపోతా ఉంటది. మేము కట్ చేసిన కొద్దీ పోటీ పడి పెరుగుతున్నట్టు. దీనివల్ల ఏమన్నా డ్యామేజ్ అవుద్దో ఏమో తెలీదు గానీ, మొత్తం మీద స్టెప్పులుగా బావుంటుందని పెట్టాము. ఇంకా దాని నీడకి ఈ మొక్కలు మాత్రం కాస్త పచ్చదనంతో ఉన్నాయి. అయి ఒకటి. ఇంకా బాదం చెట్టు అట్లాంటి పెద్ద చెట్లు మాత్రమే కాస్త పచ్చదనంతో ఉన్నాయి గానీ, మిగతా అన్ని చెట్లు కొంచెం ఆకంతా రాలిపోయి చాలా వికారంగా తయారైనయి. ఇంకా చంప మాత్రం పూస్తున్నాయి. చంప అంటే దేవగన్నేరు, ప్లమేరియా అవే. ఇవి 5 రకాలున్నాయి. ఇప్పుడు పూస్తున్నాయి. ఇంకా ఉన్నాయి గానీ అవి ఇప్పుడు పూయట్లేదు. ఇది అసలు పెద్ద పెద్ద గుత్తులుగా ఇట్లా పూస్తుంది. దీనికి పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయి. చక్కగా ఇట్లా ఉంటాయన్నమాట. రెక్కలో రెక్క ఒకదానెమ్మట ఒకటి అమరిక బావుంటుంది. మధ్యలో అంతా యెల్లో షేడ్ ఉంటుంది. ఇంకా ఇదొక రకం ఏంటంటే మందార పువ్వు రెక్కలు కనుక విచ్చుకున్నట్టుగా వెనక్కి విడివిడిగా ఉంటాయి. మధ్యలో లైట్‌గా యెల్లో ఉంటుంది గానీ మొత్తం వైటే ఉంటది. ఇదొక రకం. చెట్టు పెద్ద ఆకులతో పెద్దగా పెరిగిపోతా ఉంటది. ఇప్పటికప్పుడు కొమ్మలు ఇరగదీస్తా ఉంటాము. ఇది కూడా చాలా ఎక్కువగా పూతొస్తుంది. ఇంకా మూడో రకం. ఇంకా ఇదైతే ఇక అసలు ఈ కలర్‌ఫుల్‌గా ఉండి భలేగా ఉంటుంది చూడ్డానికి. ఇందులో 3, 4 షేడ్లు ఉంటాయి. ఇది కూడా చాలా బావుంటుంది. ఇక నాలుగో రకం. ఇది రెక్కలు విడివిడిగా ఉంటాయి గానీ, కుక్కలు కూడా ఎండకి తల్లడిల్లిపోతున్నాయి పాపం. ఈ నాలుగో రకం రెక్కలు కూడా విడివిడిగా ఉంటాయి గానీ, మధ్యలో యెల్లో ఉంటుంది. ఆ రెండో రకానికి మధ్యలో యెల్లో తక్కువ ఉంటుంది. దీనికి రెక్కలు విడివిడిగా ఉంటాయి. కొద్దిగా కోసుగా ఉంటాయి రెక్కలు. మధ్యలో యెల్లో కొద్దిగా ఉంటుంది. ఆ రెండో రకానికి రౌండ్‌గా ఉంటాయి రెక్కల అంచులు. ఇక ఇది ఐదో రకం. ఇది మొదటి రకానికి చిన్న సైజు. మొదటి రకం కొంచెం పెద్ద పువ్వు ఉంటది. ఇదేమో చిన్న పువ్వుగా ఉంటుంది. రెక్కల అమరిక మాత్రం ఒకటి.